హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో సీట్ల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా 1380 సీట్ల భర్తీ అయితే చేపట్టనున్నారు. ఈ యొక్క 1380 సీట్లకి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మార్చి 29వ తారీఖు రోజున ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అదేవిధంగా వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా ఈ స్కూళ్ళలో ఈ యొక్క సీట్ల భర్తీ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏకలవ్య ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 23 ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లోని 1380 సీట్లను భర్తీ చేసేందుకు గాను నిర్వహించే ప్రవేశ పరీక్షకి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే అవకాశం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ కానీ, సిఎస్సి సెంటర్ కానీ, ఆన్లైన్ సెంటర్ కానీ మీరు వెళ్ళినట్టయితే వారు అప్లికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళకుండా ఫోన్లోనే చేసుకునేటటువంటి విధానం కనుక కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో వీడియో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే మీకోసం ఆ వీడియో కూడా నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కె సీతాలక్ష్మి గారైతే తెలియజేశారు, ఆ సంస్థకి సంబంధించినటువంటి కార్యదర్శి గారు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే దరఖాస్తులు ఈ నెల 21 అంటే జనవరి నెల 21వ తారీఖు రోజున దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 20వ తారీఖు వరకైతే మనకి అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా 23 ఏకలవ్య గురుకులలో ఉన్నటువంటి 1380 సీట్ల భర్తీ కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్చి 29వ తారీఖు రోజున ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకేమైనా మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. TSEMRS-Telangana.gov.in వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే పూర్తి వివరాలు కూడా మీకు అక్కడ తెలిసేటటువంటి అవకాశం ఉంది. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులకు కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని ఈ యొక్క గురుకుల పాఠశాలకి అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే కలిగి ఉంటారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.